దేనికి పోలేదు ఇప్పుడు కాదు. జూమ్ చేయండి సార్, కొద్దిగా ముందే ఉంది. మీరు మీ దాంట్లో నెంబర్ కనబడేటట్టు ఉంది కదా సార్. ఇక్కడ మన దగ్గర ఏం జరగలేదు. వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లేదు ఇతర మీరు రెడీ అంటే విషయం ఏంటంటే మల్లేశ్వరం అని చెప్పేసి మన సత్తెనపల్లి టౌన్ అదే రోజు ఎర్లీ మార్నింగ్ 4:30-5 గంటల ప్రాంతంలో తాను అమరావతి ఆ వంట పని చేస్తుంది, కూలి పనులు చేసుకుంటుంది. ఈ అమరావతి వెళ్ళే నిమిత్తం సత్తెనపల్లి టౌన్ యొక్క సెంటర్కి వచ్చేసేసి సత్తెనపల్లి నుంచి అమరావతి వెళ్దామనే ఉద్దేశంతో ఏదైనా బస్సు ఎక్కుదామనే ఉద్దేశంతో 5 గంటలు 4:30-5 గంటల ప్రాంతంలో రావడం జరిగింది. ఈ రావడం జరగడంతో ఇది రావటం చూడటం గమనించటం వల్ల ఒక ఆటో సంబంధించిన ఒక 2 వ్యక్తులు ఆమెను గమనించి ఎక్కడ పోవాలని ఆమెను గమనించి ఆమెతో మాట కలిపి మేము కూడా అమరావతి వెళ్తున్నాము, ఆమె అమరావతి వెళ్తుందని గమనించి మేము కూడా అమరావతి వెళ్తున్నాము, మిమ్మల్ని డ్రాప్ చేస్తామమ్మా, నువ్వు మాకు తెలిసిందని నువ్వు వంట చేస్తావు కదా అని చెప్పేసి ఆమెకి మోసపూరిత మాటలు చెప్పి సరే ఆమె కూడా నమ్మిందనమాట. వీళ్ళు కూడా అమరావతి వెళ్తున్నారు కదా ఇంకెందుకు లేని చెప్పేసి ఆమెను కూడా ఆటోలో ఎక్కించుకొని వాళ్ళు నమ్మటంతో ఈమె వాళ్ళు నిజంగానే వెళ్తున్నారులే అని చెప్పేసి తెలిసిన వ్యక్తుల్లో మాట్లాడుతున్నారని చెప్పేసి వీళ్ళు అట్లా కన్విన్స్ చేశారన్నమాట. మాయ మాటలు చెప్పి కన్విన్స్ చేశారు. నందిగామ క్రాస్ రోడ్ దాటిన నందిగామ ఊరు దగ్గర పోగానే ఆమెని బెదిరించేసేసి ఆమె నిన్ను చంపుతామని చెప్పి బెదిరించేసి ఆమె వద్దనున్న ఉన్న నగల్ని తీసుకొని ఆమె డ్రాప్ చేసేసి వెళ్ళటం జరిగిందన్నమాట. ఇది మాకు రాబడిన సమాచారం మేరకు మేము కేసు నమోదు చేయడం జరిగింది. ఇమీడియట్గా మా ఎస్పీ గారు సుపీరియర్ ఆఫీసర్ ఎస్పీ డిఎస్పీ గారికి ఇద్దరు తెలియపరిచి దీని మీద స్పెషల్ టీమ్స్ అనమాట, స్పెషల్ టీమ్స్ 3 టీమ్స్ ఫామ్ అయినాయి. డిఎస్పీ గారి టీం అని చెప్పేసి ఎస్పీ గారి టీము మళ్ళీ మా టీం 3 టీమ్స్ ఫామ్ చేసి ఇది గ్రామీణ ప్రాంతంలో జరిగింది కాబట్టి కొద్దిగా ప్రయారిటీగా హై ప్రయారిటీ ఇచ్చి దీని మీద ఒక టీములు ఫామ్ చేసి బాగా విపరీతంగా తిరిగి, ఎందుకంటే పర్సన్స్ వాళ్ళ కొద్ది స్టౌట్గా ఉంటాడు, కొద్ది సన్నగా ఉంటాడని మాత్రం చెప్పడం జరిగింది. ఈ తరికా వ్యక్తులు మన పరిసర ప్రాంతాల్లో ఎక్కడ లేరే అని చెప్పేసి చుట్టుపక్కల ఎక్కడ జరగదు, కొత్త విధానం జరిగిందని చేసేసి కొద్దిగా సెన్సిటివ్గా తీసుకొని కొద్ది ఛాలెంజ్ తీసుకొని ఈ టీంలన్నీ మన సత్తెనపల్లి టౌన్లో ఉన్న సీసీ ఫుటేజ్లు మొత్తం చెక్ చేయడం, వివిధ ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ చెక్ చేయడం జరిగింది. మాకు లభించిన చిన్నపాటి ఆధారం పట్టుకొని వీళ్ళు ఎక్కడోళ్ళు కాదు,
వీళ్ళు మన దగ్గర కాదని చెప్పేసి గుంటూరు టౌన్ మొత్తం ఏదైతే ఆటో స్టాండ్లు ఉన్నాయో ఆటో స్టాండ్లు మొత్తం సెర్చ్ చేసేసి ఈ తరిగా మనుషులు ఎక్కడ ఉన్నారు ఏ రకంగా చెప్పేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి లాస్ట్కి ఈ రోజున వాళ్ళని పట్టుకోవడం జరిగింది.